ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఛాంబర్లలో మార్పులు చేర్పులతో కొందరు మంత్రుల బాధ్యతల స్వీకరణ ఆలస్యమైంది. శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సచివాలయంలోని తన ఛాంబర్ సిద్ధం కాకపోవడంతో ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నను రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం, 2017 జీవో రద్దు చేస్తూ మరో సంతకం, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధులు విడుదలపై ఇంకో సంతకం, పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సస్పై ఇలా 6 సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పని చేస్తామన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఒక్కటంటే ఒకటి, భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున ఒక విన్నపం విన్నవిస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు. ఆశ్చర్యపోయారు. ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ 4 ఉంటే 3 డిపార్ట్మెంట్స్లో 6 ఫైళ్ళ మీద సంతకం పెట్టాను. అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో 2014 నుంచి 2019 వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు 23వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వారి భూమి ఏ రకంగా ఉంది,
వారికి సమస్యలేంటి, ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇది 4 మాసాలు జరుగుతుంది. ఖరీఫ్లో 4 మాసాలు, రబీలో 4 మాసాలు. ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. 2వ సంతకం బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే, ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది. ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయాన్ని చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. 3